LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఖమ్మం జిల్లా వైరా నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. పత్తి, మొక్కజొన్న, మిరప నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ విత్తనాలు అమ్మే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దీంతో నకిలీ విత్తనాల దందా కూడా ప్రారంభమైంది చెప్పుకోవాలి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా నకిలీ విత్తనాలు కూడా పెద్ద ఎత్తున సంబంధించి పట్టుబడమే కాకుండా నకిలీ విత్తనాలతో రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏడాది కూడా మొక్కజొన్న పంట సంబంధించి కూడా నకిలీ విత్తనాలు రావడంతో కూడా రైతులు పెద్ద స్థాయిలో కూడా నష్టపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం అధికారులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఏదో హడావుడి ఇక తనిఖీలు చేసి తర్వాత అసలు సమయంలో చేతులు ఎత్తేయడం వల్ల ఈ నకిలీ విత్తనాల దందా అనేది కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలోనే ఇక్కడ రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ నకిలీ విత్తనాలకు సంబంధించి దందా నడుస్తుంది, ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, ఏ విధంగా నష్టపోతున్నారు అన్నది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా వైరా నియోజకవర్గం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఎందుకు ఇక్కడే ఇంత స్థాయిలో నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి కానీ రైతులు కానీ నష్టపోవడం జరుగుతుంది? ప్రధానంగా వైరా నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ముందుగానే మొదలైంది. గతంలో నుంచి చూసినా ఇక్కడ ప్రధానంగా గిరిజన రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం వైరా నియోజకవర్గం. దీన్ని ఆసరా చేసుకొని ఎక్కువ దిగుబడులు వస్తున్న పేరుతోటి దళారులు రైతులను నమ్మించి నకిలీ విత్తనాలను అంటగట్టేటటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వీటన్నిటి మీద తనిఖీలు ముమ్మరం చేయాలా. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులతో సమన్వయం చేసుకొని నకిలీని అరికట్టే ప్రయత్నం చేయాలా. ప్రధానంగా పత్తిలో BT3, BT4 అనే విత్తనాలకి లైసెన్స్ ప్రభుత్వం నుంచి లేదు. కానీ గ్రామాల్లో దళారులు తిరిగి BT4, BT3 విత్తనాలని, పత్తి విత్తనాలను రైతులకి అమ్మే పరిస్థితి ఉంది. వీటి మీద రైతులుగా పోలీస్ శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖ దృష్టి పెట్టి నకిలీలను అరికట్టకపోతే అసలే పత్తి పండినా ఇవాళ రేటు గిట్టుబాటు ధర లేక నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు నకిలీ విత్తనాలు వస్తే ఇంకా మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. కౌలు రేట్లు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, పెట్టుబడులు పెరిగినటువంటి పరిస్థితుల్లో నకిలీని అరికట్టకపోతే భవిష్యత్తులో ఈ ఏరియాలో ఉన్న రైతులు పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రధానంగా గత సీజన్లో కూడా మొక్కజొన్న కల్తీ విత్తనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కూడా మిర్చి కల్తీ విత్తనాలు వచ్చిన పరిస్థితి ఉంది. అట్లే పీడీ యాక్ట్ కూడా ఈ వైరా ప్రాంతంలో ఒకళ్ళిద్దరు వ్యాపారుల మీద అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం అడావిడిగా చేయడం కాకుండా కీలకంగా మొత్తం గ్రామాల్లో ఏమేమి విత్తనాలు వేస్తున్నారు, క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయంలో ఏ విత్తనాలు వేస్తున్నారు, నకిలీలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా పోలీసు, వ్యవసాయ శాఖ దీని మీద దృష్టి పెడితే తప్ప ఈ నకిలీలని ఆపటం అనేది సాధ్యం కాదు. చూడొచ్చు, రైతులు కానీ రైతు సంఘ నాయకులు కానీ చెప్తుంది. అంటే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలకు కూడా వైరా నియోజకవర్గం అడ్డాగా మారుతుంది. ఇక్కడి నుంచే నకిలీ విత్తనాలు కూడా మిగతా నియోజకవర్గాలు కూడా సరఫరా అవుతున్నాయనే ఆరోపణలకు సంబంధించి వినిపిస్తున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గత ఏడాది కూడా వైరా నియోజకవర్గంలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు పెద్ద ఎత్తున కూడా నకిలీ విత్తనాలకు సంబంధించి వేయడం వల్ల వాళ్ళ లక్షల్లో కూడా నష్టపోవడం జరిగింది. వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి లాభం లేకుండా పోతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఒక నిఘా పెట్టాలి. అదేవిధంగా ఈ గ్రామ సభల ద్వారా అక్కడ రైతు వేదికలకు సంబంధించి కూడా అక్కడ ఒక చర్చలకు సంబంధించి పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా అడ్డుకట్ట వేయగలుగుతామని కూడా రైతు సంఘ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా.